ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఘనంగా ప్రారంభమైంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన బ్లాక్ బస్టర్ మ్యాచ్ లో 202 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఆర్సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, దేవదూత పడిక్కల్ హాఫ్ సెంచరీలతో చెలరేగడంతో కేవలం 4 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఫీల్డింగ్ లో అద్భుత క్యాచ్లు అందుకున్న ఫిల్ సాల్ట్ మాత్రం బ్యాటింగ్ లో పెద్దగా రాణించలేదు. కేవలం 8 పరుగులే చేసి పెవిలియన్ చేరాడు. అనంతరం బ్యాటింగ్ కు వచ్చిన పడిక్కల్ ఆకాశమెద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 26 బంతుల్లోనే 7 4లు 4 6ల సహాయంతో 61 పరుగులతో హాఫ్ సెంచరీ చేసి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక మరోవైపు విరాట్ కోహ్లీ నిలకడగా బ్యాటింగ్ చేస్తూ 38 బంతుల్లో 5 4లు 5 6లతో 69 పరుగుల అర్ధశతకం కొట్టాడు. పడిక్కల్ అవుట్ అయిన తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన రజత్ పటీదార్ క్రీజులోకి రావడంతోనే ఎస్ఆర్హెచ్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కేవలం 12 బంతుల్లోనే 31 పరుగులు చేసిన తర్వాత పెవిలియన్ చేరాడు. ఇక ఆ తర్వాత వెంటనే జితేష్ శర్మ డెకౌట్ అయ్యాడు. ఇక ఆ తర్వాత విరాట్ కోహ్లీ మ్యాచ్ ని ఈజీగా ఫినిష్ చేశాడు. కేవలం 17.4 ఓవర్లలోనే 203 పరుగులు చేసింది ఆర్సీబీ జట్టు. దీంతో 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. అంతకుముందు ఎస్ఆర్హెచ్ 9 వికెట్లు కోల్పోయి 201 పరుగులు చేసింది. ఓపెనర్లు ఇద్దరు తక్కువ పరుగులకే జాకబ్ డఫీ బౌలింగ్ లో పెవిలియన్ చేరగా ఆ తర్వాత ఫస్ట్ డౌన్ లో వచ్చిన ఇషాన్ కిషాన్ 38 బంతులు 8 4లు 5 6లతో 80 పరుగుల కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. అతనికి తోడు హెన్రిచ్ క్లాసెన్ 31, అనికేత్ వర్మ 43 పరుగుల కీలక ఇన్నింగ్స్ ఆడడంతో ఆర్సీబీ ముందు 202 పరుగుల టార్గెట్ ఉంచింది. అయితే బ్యాటింగ్ పరంగా సన్ రైజర్స్ హైదరాబాద్ పర్వాలేదనిపించిన బౌలింగ్ మాత్రం పూర్తి నాశరికంగా మారిపోయింది. ఒక్కడంటే ఒక్క బౌలర్ చెప్పుకోదగ్గ బంతులు వేయలేదు. ప్రతి ఒక్క బౌలర్ 9కు పైగానే ఎకనామీ రేట్ తో బౌలింగ్ చేశాడు. ముఖ్యంగా నితీష్ కుమార్ రెడ్డి అటు బౌలింగ్ బ్యాటింగ్ రెండింటిలోనే విఫలమయ్యాడు. ఇక బౌలింగ్ లో ఆదుకుంటాడనుకున్న హర్షల్ పటేల్ ఏకంగా 14.63 ఎకనామీతో చాలా దారుణమైన పరుగులు ఇవ్వడమే కాకుండా 1 వికెట్ కూడా తీయలేదు. ఇక ఇషాన్ మలింగా కూడా 2 ఓవర్లకు 35 పరుగులు ఇచ్చాడు. ఇలా ప్రతి బౌలర్ సన్ రైజర్స్ ఓటమిలో భాగమయ్యారు.